ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము మరి 8వ వచనం. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి, అనుదినము ప్రసారం అవుతున్నటువంటి ఉదయం సాయంత్రం, ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రండి, మన దేవుని వాక్యం ధ్యానించుకునేటువంటి సమయం, దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. ప్రార్థన సమయము అంటే మనం దేవునితో మాట్లాడే సమయం. కానీ వాక్య వివరణ సమయం, ప్రసంగ సమయం అంటే ప్రభువు మనతో మాట్లాడేటువంటి సమయం. మనం మాట్లాడాలి, ఆయన మాట్లాడాలి. మనం మాట్లాడినప్పుడు ఆయన రిప్లై ఇవ్వాలి, బదులు పలకాలి. మనం మాట్లాడుతూ ఉండడం కాదు, ఆయనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మనమే మాట్లాడడం అని కాదు. దేవుని సన్నిధిలో వినుటకు వేగిరపడు వాళ్ళుగా ఉండాలి, మాట్లాడుటకు నిదానించువాడుగా ఉండాలి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో నీ మాటలు కొంచెంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి. స్తోత్రం. కాబట్టి ఉదయకాలం మీరు ప్రార్థనలో గడిపింటారు, మీరు దేవునితో మాట్లాడారు, దేవుని స్తోత్రం. కానీ ఇప్పుడు దేవుడు మాట్లాడేటువంటి సమయం. అప్పుడు కూడా దేవుడు మీతో మాట్లాడి ఉండొచ్చు. ఈ ఉదయకాలము దేవుడు నాతో మాట్లాడాడు అని మీరు అనుకున్న వాళ్ళు, ఈ టీవీ ప్రసంగం ద్వారా కాదు, మామూలుగైనా మీరు యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, నా వ్యక్తిగత ధ్యానంలో దేవుడు నాతో మాట్లాడాడు. లేదు అంటే ఈ టీవీ సందేశం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు మాట్లాడటం కావాలి. అది యూట్యూబ్ మెసేజ్ అయినా కావచ్చు, ఇంకే మెసేజ్ అయినా కావచ్చు, లేకపోతే లైవ్ మెసేజ్ అయినా కావచ్చు, లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా కావచ్చు. స్పీకింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. స్తోత్రం. చర్చ్లో కావచ్చు, గ్రౌండ్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. తెలుగు ప్రీచరే కావచ్చు, లేకపోతే తమిళ్ ప్రీచరో, లేకపోతే కేరళ ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు, భాష ఏదైనా కావచ్చు. ప్రభు బోధను మనం పొందుకోవాలి, ప్రభు యొక్క టీచింగ్ని మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్స్ ఏవైనా పెట్టచ్చు. టైటిల్ గురించి మీరు కామెంట్ చేయొచ్చు, పాయింట్స్ గురించి కామెంట్ చేయొచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్స్ ఇలస్ట్రేషన్స్ చెప్పినప్పుడు దాని గురించి మీరు కామెంట్ చేయొచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంది. మీరు ఏదైనా మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టచ్చు. మీరు క్రిటిసిజం చేసినా నో ప్రాబ్లం, దాని గురించి నేను హర్ట్ అయ్యేదేం లేదు, అభ్యంతర పడేదంటూ ఏం లేదు. స్తోత్రం. ఎందుకంటే నేను చాలామందికి కామెంట్లు పెట్టి చాలామందికి అభ్యంతరం కలుగు చేసిన వాడిని. అభ్యంతరాలు కలుగుతాయి. అభ్యంతరము కలిగించడం అనేది అపవాది ప్రేరణ బట్టి కలిగితే సమస్య, కానీ అది ఆత్మ సంబంధమైనది అయితే ఆ అభ్యంతరం కూడా మంచిదే, అభ్యంతరం కూడా ఆశీర్వాదమే. మీలో అభ్యంతరములు కలుగక మానవు, కానీ అభ్యంతరాలు ఎవరి వలన వస్తాయో వాళ్ళకి శ్రమ. అభ్యంతరాలు మొత్తం ఆపేస్తానని దేవుడు అనలేదు, అఫెండింగ్ అయ్యేటువంటి తత్వాన్ని ఆపేస్తానని చెప్పడం లేదు. కానీ అఫెండింగ్కి కారణమైన వ్యక్తికి శ్రమ. కర్డ్స్ బో అంటూ దెమ్, అంటూ దట్ మ్యాన్. స్తోత్రం. హల్లెలూయా. నిన్న మనం 4 పట్టణాల్లో, 4 పట్టణాల్లో మాత్రమే సంతోషం ఉందా, ఇంకెక్కడా లేదా? ఉంది. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకునే సమయం లేదు. ఒకవేళ ప్రభు అనుమతిస్తే, ప్రభు అవకాశం ఇస్తే ఇంకా కొన్ని పట్టణాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. స్తోత్రం. ప్రస్తుతం మనం ఆలోచించిన మాట, నిన్న మనం ఎపిసోడ్లో ఆలోచించిన మాట, నిన్న ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళ కోసం నిన్న చేసినటువంటి ప్రసంగం మొత్తం మళ్ళీ చేస్తానని కాదు, అందులో వచ్చి మనం ముఖ్యమైన విషయాలు. 4 పట్టణాల్లో సంతోషం. యెరూషలేములో ఒకప్పుడు కలవరం కలిగిందట. యేసు పుట్టినటువంటి విషయాన్ని తెలుసుకొని వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులను బట్టి హేరోదుకి అతనితో ఉన్న వారికి కలవరం కలిగింది. యెరూషలేములో కలవరం. స్తోత్రం. అంతేకాకుండా యెరూషలేములో ఆయన జయప్రవేశం చేసినప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో, ఈయన ఎవరో
అని ఆశ్చర్యపోయి, ఏంటి జనసమూహం ఏంటి, వీళ్ళు అనే మాటలేంటి, వీళ్ళు పాడే పాటలేంటి, వీళ్ళు చేసే ఆరాధన ఏంటి, ఈ అరుపులేంటి, కేకలేంటి అనే దాన్ని బట్టి కలవరపడ్డారు. స్తోత్రం, హల్లెలూయా. ఒకే పట్టణంలో సంతోషం కలిగింది, ఒకే పట్టణంలో కలవరం కూడా కలిగింది. ఒకే పట్టణంలో సంతోషం కలిగింది, అదే సమయంలో ఆ పట్టణంలో అయోమయం కలిగింది, కన్ఫ్యూషన్ కూడా కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పట్టణాల్లో ఏదో జరుగుతుంది, సిటీస్లో టౌన్స్లో ఏదో జరుగుతుంది, అర్బనైజేషన్ జరుగుతుంది. అర్బనైజ్డ్గా ఉన్నటువంటి ప్రదేశాల్లో రూరల్ ఎవాంజలిజం గురించి కాదు, ఇది అర్బన్ ఎవాంజలిజం. అర్బన్ ఎవాంజలిజం యొక్క రిజల్ట్ గ్లోబల్ ఎవాంజలిజం జరగాలి, సార్వత్రికమైన సువార్థీకరణ జరగాలి. ఆ సువార్థీకరణలో 2 విధాలుగా ఉన్నాయి. ఒకటి రూరల్ ఎవాంజలిజం, గ్రామీణ ప్రాంతాల్లో సువార్థీకరణ. రెండోది పట్టణాలు నగరాల్లో సువార్థీకరణ. ఒకప్పుడు భారతదేశం పల్లెల్లో ఉంది, కానీ క్రమంగా పల్లెల్లోంచి ప్రజలు పట్టణాల్లోకి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు, జీవనోపాధి కోసం వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గ్రామాల్లో జనసంఖ్య తగ్గుతూ వస్తుంది, అందరూ పట్టణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకప్పుడు మనం బాగా ఎంఫసైజ్ చేశాం రూరల్ ఎవాంజలిజం, కానీ ఇప్పుడు రూరల్ ఎవాంజలిజం మాత్రమే సరిపోదు. రాజ్య సువార్త అంతటా సాక్ష్యార్థమై ప్రకటించబడాలి అంటే గ్రామీణ ప్రాంతాల్లో సువార్థీకరణ మాత్రమే, సిటీస్లో ఎవాంజలిజం జరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. When both rural and urban evangelism occurs, takes place, then global evangelism would occur. అనగా విస్తారమైనటువంటి సువార్త సేవ జరుగుతుంది. లేకపోతే రూరల్ అయినా అర్బన్ అయినా కానీ అక్కడ మళ్ళీ స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యవనస్తున్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఇలా తారతమ్యాలు ఉంటాయి. వీళ్ళందరినీ మనం రీచ్ కావాలి. సువార్త వీళ్ళందరినీ సమీపించాలి. సువార్త వాళ్ళకి అందని ద్రాక్ష పండులాగా మారడానికి వీల్లేదు. గాస్పల్ టు ఎవ్రీవన్. అదే సమయంలో పర్సనల్ ఎవాంజలిజం, అదే సమయంలో పబ్లిక్ ఎవాంజలిజం, మాస్ ఎవాంజలిజం. స్తోత్రం. యేసుప్రభు సమరయ స్త్రీతో మాట్లాడు, సింగిల్ పర్సనల్ ఎవాంజలిజం. కానీ అదే సమయంలో ఆయన కొండ మీదకి ఎక్కి ప్రసంగం చేశాడు, మాస్ ఎవాంజలిజం. వ్యక్తిగత సువార్థీకరణ ఉంది, బహిరంగ సువార్థీకరణ ఉంది. సువార్థీకరణ చాలా విధాలుగా ఉంది, దాన్ని నేను రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నాను ఇప్పటిదాకా. జాగ్రత్తగా ఆలోచించండి. స్తోత్రం. సమరయలో సంతోషం కలిగింది. అంతేకాకుండా యాంటియోక్లో 2-3 అంత్యోకయాలు ఉన్నాయి. పిసిదియలోని అంత్యోకియా ఉంది. ఇలాగా అంత్యోకియాలో సంతోషం కలిగింది. మూడవదిగా లుస్త్రా అనేటువంటి ఆ పట్టణములో సంతోషం కలిగింది. కాకపోతే సమరయలో మిగులు సంతోషం కలిగింది, ఇక్కడ సంతోషం కలిగింది. సమరయలో కలిగినంత సంతోషం ఇక్కడ కలిగి ఉండకపోవచ్చు, కానీ సంతోషం కలిగింది టోటల్గా. కొన్ని పట్టణాల్లో సంతోషపు అనుభవాలు, ఆనంద తైలపు అనుభవాలు, స్వర్గ సంతోషపు అనుభవాలు కనిపించాయి. నాలుగవదిగా యెరూషలేములో సంతోషం జరిగింది, కనిపించింది. There is joy in Jerusalem. There was joy in Samaria. There was joy in Antioch. There was joy in Lystra. And there was joy in Jerusalem. పట్టణాల్లో సంతోషం కలిగిందంటే పట్టణంలో ఉండే ప్రజల్లో. మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఇది. We should rejoice in Christ. మద్యాన్ని బట్టి ఆనందించకుండా, సీరియల్ని బట్టి సినిమాను బట్టి సంతోషించకుండా, సువార్తను బట్టి ఆత్మ సంబంధమైన విషయాలను బట్టి మనం సంతోషించే వాళ్ళుగా ఉండాలి అనే సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం.
దేవుని వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో దయచేసి నాతో కలిసి ఏకీభవించండి, కోయిన్సైడ్ కాండి. కారణం ఏంటంటే ప్రార్థనలో ఏకీభవించినప్పుడు ఇద్దరు కూడి మనవి చేస్తే అది అంగీకరించబడుతుందని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి కలిసి ప్రార్థన చేస్తాం. దయచేసి మీరు ఎక్కడున్నా కానీ, ఒకవేళ స్టవ్ మీద పాలు ఏదైనా పెట్టినా కానీ జస్ట్ ఒక్క నిమిషం జస్ట్ చిన్న ప్రార్థన చేసుకుందాం. రోగుల కోసం ప్రార్థన చేస్తాం, సంఘాల కోసం, జనరల్గా కొన్ని విషయాల కోసం మనం ప్రార్థన చేద్దాం. 2-3 నిమిషాలు 2 నిమిషాలను మనం ప్రార్థన చేసి ముగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మీరు చేయు ప్రార్థన మనవులన్నీ, విన్నపాలన్నీ కృతజ్ఞతాస్తుతులతో ఆయనకు తెలియజేయుడి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంది. కాబట్టి కృతజ్ఞతాస్తుతులతో, స్తోత్రాలతో తెలియజేస్తాం. స్తోత్ర బలులు అర్పిస్తున్నట్లుగా మన సమస్యలను ప్రభు సన్నిధిలో స్వర్గం దృష్టికి తీసుకుని వద్దాం, స్వర్గం యొక్క నోటీసుకి తీసుకుని వద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మాకు ఇచ్చిన మంచి దినము కొరకే మీకు వందనాలు. మా శాంతి టీవీ కొరకు చైర్మన్ గారైనటువంటి దుగిరాల శోభన్ గారు, వారి కుటుంబం, శాంతి టీవీలో పనిచేసే బృందం, వీరందరిని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. అంతేకాకుండా నాయన, అనారోగ్యంగా ఉన్నటువంటి కొంతమంది కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు వారిని స్వస్థపరచండి. మరి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో ఉన్నట్టు మీ దాసురాలు లలితమ్మ ఆంటీ గారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారు కీమో తీసుకుంటుండగా వారి దేహంలో మీ కార్యము జరిగించండి. వారికి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇంకా మా ప్రియులు అనేక మంది ఉన్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. బీపీలతో, షుగర్లతో, ఆస్మా ప్రాబ్లమ్స్తో, రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. పాస్టర్ వాసర్లా హనోక్ గారు, కొలనూలు, తెలంగాణ, ప్రభా మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. గత వారంలో హాస్పిటల్లో ఉన్నాడు, డిశ్చార్జ్ అయ్యి వచ్చాడు. ఆయనకి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలు. తనకు బ్లడ్ సెల్స్ ఎక్కువైపోయి ఇబ్బందిగా ఉందని, బ్రీతింగ్ ప్రాబ్లంగా ఉందని మరి సతీమణి తెలియజేశారు. ప్రభా బిడ్డ కొరకు, మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మరి చిన్న కుమారుని కోసం ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ సమయంలో ఇంకా ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్టయితే వారందరూ మీ సంధానాన్ని తెస్తున్నాం. ప్రభా యేసయ్యా మీకు వందనాలు. పరమ వైద్యుడా, స్వస్థపరిచే యెహోవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. HIV పేషెంట్లుగా ఉన్న కొంతమంది ఉన్నారు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. మీ హీలింగ్ హ్యాండ్ని స్ట్రెచ్ అయింది కనుక, మీ స్వస్థత హస్తం చాపబడింది కనుక, మీ కార్యములు జరిగించబోతున్నది కనుక మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభా మా ప్రార్థన ఆలకించినందుకు మీకు వందనం చెల్లిస్తూ, సకల ఘనత మహిమా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రార్థనలో ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. ప్రార్థించాలి, ప్రార్థనలో ఏకీభవించాలి. ఒకరి కోసం ఒకడు ప్రార్థన చేయండి అని రాయబడింది. దేశం కోసం ప్రార్థన చేయండి. దేశంలో పరిస్థితులు, రాష్ట్రంలో పరిస్థితులు, ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్స్ అన్నీ శాంతియుతమైనటువంటి వాతావరణంలో జరగాలి. దౌర్జన్యాలు, రౌడీజాలు, రిగ్గింగులు లేకుండా ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఇక్కడ వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం పరాజయం పాలు కాకూడదు. దానికోసం ప్రార్థించాలి. మీడియా, సోషల్ మీడియా లేకపోతే ప్రింట్ మీడియా లేనిపోని చెత్తనంతా రాసి నకిలీ వార్తలను పుట్టించి ఎన్ని చేయకుండా ప్రజలకి సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంట్ చేయనట్లుగా ఈ దేశంలో గొప్ప కార్యాలు జరగాలి. మన రాష్ట్రంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించాలి. కనుక మనం ప్రార్థన చేస్తాం. ఈ పట్టణంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరాల్లో దేవుడు మనల్ని కావలి వారిగా పెట్టాడు. వాచ్మెన్ ఆన్ ద వాల్, ప్రాకారముల మీద కావలి వారుగా ఉన్నాం. మనకు నిద్ర లేదు, నిద్ర రాదు. కారణం ఏంటంటే వీఆర్ ద వాచ్మెన్. మనల్ని ఎవరో ఒకరితో కావలివాడ ఎంతైంది, సమయం ఎంతైందని అడుగుతారు. అప్పటి రోజుల్లో అలా అడిగేవాళ్ళు. మనం మెలకువగా ఉండి ప్రార్థిస్తూ, మన ఇంట్లో తిరుగుతూ, మన ఇంట్లో మోకరించి, కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థించినట్లుగా మోకాళ్ళ మధ్యలో ముఖాన్ని దాచుకొని
ప్రార్థిస్తున్నట్లయితే దేవుని స్తోత్రం, దేవుడు కార్యాలు చేస్తాడు. నీ గదిలో, చిన్న గదిలో, ఆ ప్రేయర్ రూములో చేస్తున్న ప్రార్థనలు స్వర్గానికి వెళ్ళి స్వర్గం నుంచి రిజల్ట్స్ తీసుకొస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ విషయాలని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 8వ వచనాన్ని. నిన్న కూడా ఇదే వాక్యాన్ని ధ్యానించుకున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 8. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణములో దేవుడు సంతోషాన్ని కలుగజేశాడు. ఆ పట్టణస్థులు సంతోషంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. సమరయ వారు స్వర్గపు దేవుని యొక్క సంతానంగా మారారు. వాళ్ళ యొక్క కన్నీరు నాట్యంగా మారింది. స్తోత్రం. ఇంకా చెప్పాలంటే ఆ పట్టణములో అనేకులకు ఆనంద బాష్పాలు వచ్చాయి అని చెప్పొచ్చు. అంటే మూల భాషలో ఏదో తర్జుమా ఉందని కదా అని అర్థం. ఒకవేళ అర్థం కావడానికి ఆ పట్టణములో, సమరయ పట్టణములో ఆవేదన బాష్పాలకు బదులుగా ఆనంద బాష్పాలు అనేకుల కళలో ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. ఆనంద బాష్పాలని దేవుడు కలుగు చేయాలనుకుంటున్నాడు. ఆయన వారి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేను. ఆవేదన బాష్ప బిందువును తుడిచివేసి ఆనంద బాష్పాల్ని కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ చూడండి, దేవుని వ్యవసాయం. ఏంటిది? దేవుని వ్యవసాయం. దేవుని వ్యవసాయం ఏంటండి అంటారేమో. దేవుడు వ్యవసాయకుడా? కాదు. అదే సమయంలో అవును. ఎందుకంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, హిస్ ఎ గార్డనర్, నా తండ్రి తోటమాలి. స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వ్యవసాయం, దేవుని యొక్క ఫీల్డ్, దేవుని యొక్క అగ్రికల్చర్, దేవుని యొక్క వర్క్, దేవుని యొక్క బిజినెస్, దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవుని వ్యవసాయం అనగా బిజినెస్ అంటున్నామంటే వ్యాపారం అనే ఉద్దేశంతో కాదు. మనం చేసే పనిని ఇంగ్లీష్లో వాట్ ఈస్ యువర్ బిజినెస్ అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ బిజినెస్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ పాస్టర్, ఐఎమ్ ఏ డాక్టర్ అని మనం చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ యువర్ బిజినెస్ అంటే డూ యువర్ బిజినెస్ అంటారు. లేదండి మేము ఇంకా స్టార్ట్ చేయలేదండి అని అనడం కాదు. డూ యువర్ బిజినెస్ అంటే నీ పని నువ్వు చూసుకోని అర్థం. అలాగే గాడ్స్ బిజినెస్, ఆత్మల వ్యాపారం లేదా ఆత్మల వ్యవసాయం, ఆత్మ సంబంధమైన వ్యవసాయం అంటే సమరయ ప్రాంతానికి పిలుపు అనేటువంటి సువార్థికుడు లేదా పరిచారకుడు వచ్చి అక్కడ వ్యవసాయం ఆరంభించాడని, ఒక ఎకరానో 2 ఎకరాల స్థలం కొనుక్కొని వ్యవసాయం ద్రాక్ష తోటను నాటాడని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. ఆ పట్టణములో జరిగిన దైవ కార్యాల గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, కీర్తన గ్రంథము 97వ అధ్యాయం 11వ వచనం. సామ్స్ 97:11. నీతిమంతుల కొరకు వెలుగును, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయముల కొరకు ఆనందమును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఎవరు విత్తారు? యథార్థవంతులే విత్తుకున్నారని కాదు, నీతిమంతులే విత్తుకున్నారని కాదు. వారి కోసం, వారి పక్షాన ఎవరో విత్తారు. ఏం విత్తారు? ఆనందము విత్తబడి ఉంది. 97వ అధ్యాయం 11వ వచనం నేను ఇంగ్లీష్ బైబిల్లో కూడా చదువుతున్నాను. ఫర్ హీ సోస్ సీడ్స్ ఆఫ్ లైట్ విత్ ఇన్ హిస్ డివోటెడ్ లవర్స్. ఆయన ఏం చేస్తాడంటే వెలుగు విత్తనాల్ని తన యొక్క భక్తుల యొక్క, తన ప్రేమికుల యొక్క మనసులో నాటుతాడంట, వెలుగు బీజాల్ని. అండ్ సీడ్స్ ఆఫ్ జాయ్ అనగా సంతోషపు విత్తనాలు బర్స్ట్ ఫోర్త్ ఫర్ ద లవర్స్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమించే వారికి. స్తోత్రం. సీడ్స్ ఆఫ్ జాయ్, వెలుగు విత్తనము, ఆనంద విత్తనం, ఆనంద బీజం, ఆనంద బీజాలు చల్లబడ్డాయి. ఆ పట్టణంలో మిగులు సంతోషం కలిగింది అంటే దాని అర్థం దేవుడు విత్తాడు. ఏం విత్తాడు? హీ ప్లాంటెడ్ జాయ్ దేర్. జాయ్ అనేటువంటి మొక్కని కాదు, జాయ్ అనేటువంటి అనుభవాన్ని, రిజాయిసింగ్ అనేటువంటి అనుభవాన్ని,
ఆ పట్టణంలో ఉల్లాసం, ఆ పట్టణంలో కేరింతలు, ఆ పట్టణంలో ఆనందం. స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా చదువుతున్నాను. ఫర్ హీ అనగా గాడ్. స్తోత్రం. 10వ వచనంలో గాడ్ని గురించి రాయబడింది. లిజన్, యూ లవర్స్ ఆఫ్ గాడ్, హేట్ ఈవిల్, ఫర్ గాడ్ కెన్ కీప్ యూ ఫ్రమ్ రాంగ్ అండ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ వీక్నెస్. 11వ వచనం. ఫర్ హీ సోస్ సీడ్స్ ఆఫ్ లైట్. వెలుగు విత్తనాలంట. ఏ విత్తనాలు అంటే ఎక్కడ దొరుకుతాయి? ఏ విత్తనాలు అంగడిలో దొరుకుతాయి? వెలుగుని ఇస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు అని చెప్పడానికి. ద సీడ్స్ ఆఫ్ జాయ్ వేర్ సోన్ అట్ సమరయ. సమరయలో ఆనందపు విత్తనాలు విత్తబడ్డాయి. ఒకటి, నంబర్ 1, మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం, దేవుని వ్యవసాయంలో దేవుడు విత్తుతున్నాడు. గాడ్ ఈజ్ ప్లాంటింగ్ సంథింగ్. నా తండ్రి నాటని ప్రతి మొక్కని ఆయన పెరికి వేస్తాడు, పెళ్ళగిస్తాడు. నా తండ్రి నాటని కూడా, నా తండ్రికి విరోధి అయినటువంటి ఒకడున్నాడు, అపవాది ఉన్నాడు, సహోదరుల మీద నేరం మోపేవాడు. వాడు నాటుతున్నాడు. అందరూ అధమరిచి నిద్రపోతున్న సమయంలో వాడు విశ్రాంతి లేకుండా రెస్ట్లెస్గా పనిచేస్తూ వాడు విత్తినప్పుడు వాటన్నిటిని, ఆ కలుపు మొక్కల్ని తండ్రి పెరికేస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆయన ఆనందాన్ని విత్తాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు. జనాల్ని విస్తరింపజేస్తున్నాడు. ఆత్మీయ జనాల్ని విస్తరింపజేస్తున్నాడు. శిష్య జనాన్ని విస్తరింపజేస్తున్నాడు. క్రైస్తవ జనాన్ని విస్తరింపజేస్తున్నాడు. వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. వారి సంతోషాన్ని ఏం చేస్తున్నాడంటే, హిస్ మల్టిప్లాయింగ్ ద జాయ్ ఆఫ్ ది పీపుల్. కోతకాలమున సంతోషిస్తున్నట్లుగా, అనగా విత్తిన 3 నెలలకో 4 నెలలకో కోతకాలమున సంతోషించినట్లుగా, కొల్ల సొమ్ముని ఎవరైతే పంచుకుంటారో, స్పాయిల్స్ని ఎవరైతే పంచుకుంటారో, శత్రువుల యొక్క శేషించిన శత్రువుల యొక్క సొమ్ముని ఎవరైతే పంచుకుంటారో వాళ్ళకి ఎంత సంతోషం ఉందో అటువంటి సంతోషాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడంట. The joy of the spoils, the joy of the harvest. స్తోత్రం. జనవరి నెలలో, మకర మాసంలో, కోతకాలంలో ఇశ్రాయేలు ప్రజలు కోతకాలం పండగ చేసుకుంటారు. పెంటికోస్ట్ పండగ చేసుకుంటున్నారు. స్తోత్రం. మనకు పెంటికోస్ట్ పండగ లేదనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, దేవుడు చేస్తున్న పని, ఫిలిప్ అనేటువంటి సేవకునికి విస్తారమైన కోతనిచ్చాడు, ఆత్మలు ఇచ్చాడు, ఆత్మల పంటను కోసాడు ఆయన. హీ గాట్ ద హార్వెస్ట్ ఆఫ్ ది సోల్స్ ఇన్ సమరయ. యెరూషలేములో ఆత్మలు చెదిరిపోయినాయి. యెరూషలేములో సంపాదించుకున్నాడు, కొంతమంది సంపాదించుకొని ఉండొచ్చు, కానీ సమరయలో దేవుడు అతనికి ఆత్మల పంటనిచ్చాడు. నెల్లూరులో ఇంకా ఆత్మలు ఉన్నాయి. అనగా దురాత్మల గురించి కాదు నేను మాట్లాడే, మనుష్య ఆత్మలు, మనుషులు ఉన్నారు. ఈ పట్టణంలో ఇంకా జన సమూహం ఉంది, బహుజన సమూహం ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. జగత్తుకు పునాది వేయబడం ప్రీ డెస్టైన్డ్ పీపుల్ ఉన్నారు, ఇంకా ఉన్నారు. క్రైస్తవులు మాత్రమే చాలు ఇక కాదు, ప్రీ డెస్టైన్డ్ పీపుల్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు హిందూయిజంలో ఉండొచ్చు, వాళ్ళు ఇస్లాంలో ఉండొచ్చు, ఇంకా ఏదైనా మతాల్లో ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రీ డెస్టైన్డ్ పీపుల్. ముందుగా నిర్ణయించబడిన వాళ్ళు, ముందుగా నిర్ణయించిన వాడిని కలుసుకోవాలి. ముందుగా నిర్ణయించి పిలిచి నిర్ణయించి నీతిమంతుడుగా తీర్చిన వాడిని కలుసుకోవాలి. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండో విషయము, సేవకునికి కోతనిచ్చాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం. యెహోవా ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, thus say the Lord. ఇశ్రాయేలు క్షేత్రములో, యూదా క్షేత్రములోను ఇశ్రాయేలు క్షేత్రములో నర బీజములు చల్లు దినములు. స్తోత్రం. ఏం బీజాలంట? నర బీజాలు, మనుష్య విత్తనాలని విత్తేటువంటి రోజు. అనగా ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుంచి మరలా తిరిగి వచ్చినప్పుడు కలిగేటువంటి జనాలు ప్రవాహం వలె, వరద వలె వస్తారు. పోయిన వాళ్ళందరూ వస్తారు, అనేక మంది వస్తారు. నరబీజములు చల్లేటువంటి దినం. నువ్వు నేను ఒక బీజం లాంటి వాళ్ళం. సంతానము బీజం, సీడ్ అన్నారు.
నరబీజములు చల్లు దినములు వచ్చును అనే ప్రవచనం. ఇక్కడ సమరయలో దేవుడు నరబీజాలని విత్తాడు. విశ్వాస లేదా పరిశుద్ధ జనుల్ని అక్కడ ఫిలిప్పు గారి పరిచర్యలో విత్తాడు. యూదా క్షేత్రంలో, ఇశ్రాయేల్ దేశంలో నరబీజములు చల్లనటువంటి దినాలు వచ్చాయి. ఓ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను ఫైనల్గా. దేవుడు ఆనందాన్ని విత్తాడు, దేవుడు సేవకునికి కోతనిచ్చాడు. మూడవది, ఆయన సమరయ క్షేత్రములు, స్తోత్రం హల్లెలూయా, నరబీజములు చల్లాడు. ఎన్ని బీజాలు చల్లాడో మనకు తెలియదు, కానీ అక్కడ 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతల పంట కోసుకున్న అనుభవం కనిపించింది. 4వ విషయం ముగించేస్తాను. మీకా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి నేను షోమ్రోనును చేనులోనున్న రాళ్ళు కుప్పవలె చేసేదను, ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాన్ని ఉంచెదను. ద్రాక్ష చెట్లు అని కాదు, ద్రాక్ష తీగలు, ద్రాక్ష మొక్కలు. వైన్ని నాటదగిన ద్రాక్ష చెట్లు దేవుని బిడ్డలు అనుకుందాం. సమరయ ప్రాంతంలో ఇక్కడ రాయబడింది షోమ్రోన్ అని రాయబడింది. షోమ్రోన్నే సమరయ అన్నారు. పాత నిబంధనలో షోమ్రోను అని పిలువబడింది, కొత్త నిబంధనలో అది సమరయగా పిలువబడింది. అనగా సమరయకు సంబంధించినటువంటి ఒక ప్రవచనము, మీకా గ్రంథంలో చెప్పబడినటువంటి ఒక ప్రవచనము. ఆ ప్రవచనం ఏంటి? ద్రాక్ష చెట్లు నాటుతాడట. స్తోత్రం. దేవుని ప్రజల్ని తీసుకొని రావడం, వెనక్కి తీసుకొని రావడం, ప్రొడిగల్ సన్స్గా వాళ్ళని వెనక్కి తీసుకొని రావడం, వాళ్ళని నాటు. నేను ఐగుప్తులోంచి ఒక ద్రాక్షావళిని తీసుకొని వచ్చానన్నాడు ఇజ్రాయెల్ జనాంగాన్ని ఉద్దేశించి. స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. దేవుడి యొక్క వ్యవసాయం దేవుడు విత్తాడు, దేవుడు సేవకుని కోతనిచ్చాడు. మూడోది, దేవుడు నరబీజాలను చల్లాడు. 4వదిగా దేవుడు చెట్లు నాటాడు. స్తోత్రం. ఇటు దైవికమైన వ్యవసాయము మన నగరాల్లో కూడా జరగడానికి ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.